వైసీపీ అధినేత జగన్ ఈరోజు ఎక్స్లో ఈవీఎంస్ అయితే ఒక ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ ఇప్పుడు సంచలనం మారింది. సార్ చెప్పండి, ఈవీఎంస్ మీద జగన్ మళ్ళీ వద్దు, మళ్ళీ ఇప్పుడు ఈ బ్యాలెట్ ఓటింగే కావాలని అంటున్నారు. దీనిపై మీరు ఎలా రియాక్ట్ అవుతారంటే? అదే సైకో జగన్కి మతిపోయింది. ఇప్పుడు మొత్తానికి మతిపోయి ఇంట్లో కూర్చొని అటు తండ్రి లేడు, బాబాయ్ లేడు, చెల్లి లేదు, అదేవిధంగా బాబాయ్ కూతురు లేదు, ఇంకో చెల్లి లేదు, ఇంట్లో పెళ్ళాము ఇతను కూర్చొని పార్టీ వాళ్ళు కలిసేది కూడా లేకపోవటం వల్ల మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మేము తెలియజేసేది ఏంటంటే 2019లో 151 సీట్లు ఇచ్చేది. ఇతను ఏం చూసి ఇచ్చారు? వాళ్ళ నాన్న ఉన్నప్పుడే లక్షల కోట్లు సంపాదించిన అవినీతిపరుడు 16 నెలలు జైల్లో ఉండొచ్చాడు. ఆల్రెడీ కేసుల్లో ముద్దాయి ఉండేవాడు. బెయిల్ మీద తిరుగుతుండే వ్యక్తిని 151 సీట్లు ఇచ్చారు ఈ రాష్ట్ర ప్రజలు. అప్పుడు లేదా ఈవీఎం, ఇప్పుడు వచ్చింది ఆ ఈవీఎం మిషన్స్ అంతా కూడా ప్రాబ్లం అని. అందుకని అలాంటి జనాలు మర్చిపోయారు. అతను చేసిన శాస్త్రాలు మర్చిపోయారు. అతను చేసిన బిహేవియర్ ప్రజలు అర్థం చేసుకున్నారు. అసలు ఇతను పనికిరాడు, ఇతను ముఖ్యమంత్రి కాదు, దేనికి ఎలిజిబిలిటీ కాదు, కక్ష సాధింపులకి ఆస్తులు సంపాదించుకోవడానికి అతను పార్టీ పెట్టి వచ్చాడు అనేది ఈరోజు పూర్తిగా ప్రజలకు అర్థమైంది. కాబట్టే 151 మధ్యలో 5 తీసేసి 2 అంకెలు ఇచ్చారు. అది అతని పరిస్థితి. ఈరోజు ఈవీఎంలు లేవు, ఈవీఎం ప్యాటర్న్ అది ప్రాబ్లం ఉంది, లేకపోతే ఇది ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అనుకున్నంత మాత్రాన జరిగేదేంలే. అది తొందరలోనే జైలుకి వెళ్ళబోతాడు. పాత కేసులు ఓపెన్ అవుతాయి. ఈడ తిన్న డబ్బులన్నీ కూడా కక్కిస్తాం. ఎవడెవడు ఎక్కడెక్కడ అవినీతి చేశారో అన్నీ కూడా కక్కిస్తాం. పంపలేము, ఎప్పుడే అయిపోవాలా, 5 రోజులే అయింది. అన్నీ కూడా చేసిన యదవ పనులు చేసిన వాళ్ళందరూ కూడా అనుభవించి తీరాల్సిందే. వైసీపీ ఇప్పుడు ఎందుకు ఈ డ్రామాని చేస్తున్నాయి ఉంటారు ఈవీఎంస్పై? అదే ఆడు హైదరాబాద్లో ఉన్నాడు, అతను అడగండి. అతను తెగ మాట్లాడాడు కదా, ప్రతిదానికి ఏకవచనాలతో మాట్లాడాడు. బచ్చా అంటాడు నన్ను. ఏడి బచ్చా ఏడు ఇప్పుడు? ఏడు హైదరాబాద్లో కూర్చున్నాడు. బచ్చా కొడుకు. ఇవన్నీ నోరు ఉందలే అని చెప్పి ఇష్టారాజ్యంగా మాట్లాడితే రేపు అనేది ఒకటి ఉంటుందని 100 సార్లు చెప్పా. అయినా కూడా ఎన్నో బూతులు మాట్లాడాడు, ఎన్నో చేశాడు. వయసులో పెద్దవాళ్ళు అని చెప్పి నేను కూడా ఊరుకున్నా. అట్లే జగన్ కూడా చంద్రబాబు నాయుడు గారిని పెట్టుకొని నువ్వు అధికారం వచ్చినప్పుడు ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలి. ప్రజలు ఎక్కడ ఆగిపోయినాయి, ఏం చేస్తే 10 మందికి మనం ఉపయోగపడతామనేది చూసుకోవాలి. అంతే తప్పితే అలా మనమే హోలెన్ సోలు, మనమే ఇంకా జీవితాంతం రాజు మనమే అనుకొని ఎప్పుడైతే అహంకారానికి పోతారో వాళ్ళ చెంచాగాల చేత ఇష్టారాజ్యంగా మాట్లాడించి ఎన్ని రకాలుగా ఎన్ని భాష మాట్లాడారో ఈరోజు ప్రజలందరికీ కూడా తెలుసు. ఎవరో తెలియదు. అప్పుడు ఆనందపడ్డాడు, కూర్చొని నవ్వుకుంటా కూర్చున్నాడు. ఈరోజు ఏడుస్తాడు. అంటే కాలం ఎంత ఫాస్ట్గా ఉంటుంది అనేది ఇవన్నీ కూడా ఒక నిదర్శనం. ఎప్పుడు కూడా మన అద్దుల్లో మనం ఉండి మన బిహేవియర్లో మనం ఉన్నప్పుడు అది ఎప్పుడు కూడా ఒక ఆలపడితే ఓడిపోయినా గెలిచినా రాజకీయాలు అనేది శాశ్వతం కాదు. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఉండేటప్పుడు పరిస్థితులను బట్టి మనం చేసే పనులను బట్టి మనకంతా కూడా ప్రజలు కూడా గుర్తుపెట్టుకుంటారు. అంతేగాని ఇవాళ ఏదో ఉందలే వచ్చిందిలే అని చెప్పి అహంకారం పోయి ఎదుటి మనుషులను ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఎదుటి మనుషుల మీద కేసులు పెట్టడం, ఎదుటి మనుషుల్ని ఇబ్బందులు పడితే ఆనందపడటం, ఇలాంటివి జరిగిన వాళ్ళందరూ కూడా ఇలానే మాట్లాడుతూ ఉంటారు. అతను ఆ గిన్నెతికే వదిలేస్తున్నాం. ఆ పార్టీయే ఉండదు. నెక్స్ట్ బ్యాలెట్ పేపర్లో ఖచ్చితంగా ఫ్యాన్ గుర్తు అనేది కనపడదు ఈసారి, అది రాసి పెట్టుకోండి. ఇది మొత్తానికి ఈవీఎంస్ మీద జగన్ చేసిన కామెంట్స్ను ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచల జనార్దన్ అయితే తీవ్రంగా ఖండించారు. వైసీపీ పతనానికి జగన్ కారణమని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంటితో జయరాం, బిగ్ టీవీ ఒంగోలు నుంచి. For more videos like this, subscribe Big TV channel.